విషయాలు భవిష్యత్తులో పెనుమార్పులకు కారణమవుతాయి. 1978 డిసెంబర్ 5న ఏయూ వర్సిటీ సమీపంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఆ తర్వాత కాలంలో ఏపీ రవాణా రంగం పురోగతి పరిణామాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఏకంగా ప్రైవేట్ సిటీ బస్సుల రద్దుకు అది కారణమైంది. చరిత్రకారులు విస్మరించిన ఘటనలు చరిత్ర పుటలు తిరగేసినప్పుడల్లా మన కళ్ళ ఎదుట కదలాడుతూనే ఉంటాయి. అలాంటి ఓ ఘటన డిసెంబర్ వచ్చినప్పుడల్లా ఓ చేదు జ్ఞాపకంగా ఆంధ్ర వర్సిటీ విద్యార్థి మనసులను కలిచివేస్తోంది. అది 1978 డిసెంబర్ 5. రోజులాగే వర్సిటీలోని విద్యార్థి సిబ్బంది ఎవరి పనిలో వారున్నారు. క్యాంపస్ అంతా కోలాహలంగా ఉంది. అయితే ఉన్నట్టుండి ఒక్కసారి నిశ్శబ్ద వాతావరణం అలుముకుంది. అందరి గుండెల్లో విషాదం నిండిపోయింది. ఏయూ నుంచి బయటికి వెళ్తున్న ఇద్దరు సైంటిస్టులు బస్సు చక్రాల కింద నలిగిపోయారు. ఏయూ వర్సిటీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువ సైంటిస్టులు మృతి చెందడం తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటన విద్యార్థి మేధావి వర్గాలను కంటతడి పెట్టిస్తూనే తీవ్ర ఆగ్రహావేశాలకు గురిచేసింది. ఈ ప్రమాదానికి ఒక ప్రైవేటు బస్సు కారణమని తెలిసి విద్యార్థి లోకం నిరసనలు వ్యక్తం చేస్తూ పలు ప్రైవేటు బస్సులను, నగరంలోని మరికొన్ని బస్సులను తగలబెట్టారు. ఆ ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలతో ధర్నాలు చేసి విశాఖలోని రోడ్డులన్నింటినీ దిగ్బంధం చేశారు. దీంతో ఈ ఘటన అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయ అంశంగా మారింది. వర్సిటీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్గా మారింది. ప్రైవేటు బస్సు సర్వీసులను రద్దు చేసి ప్రభుత్వమే బస్సులను నడపాలనే నినాదం ఊపందుకోవటంతో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న గౌతు లచ్చన్న శాసనసభలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే బస్సు సర్వీసులు నడపాలన్న డిమాండ్ ఏయూ వర్సిటీ నుంచి దేశవ్యాప్తంగా ప్రజల్లో వ్యాపించింది. ఈ పరిణామమే నాటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మరింత కలవరపాటుకు గురిచేసింది. అటు బస్సుల జాతీయకరణ విధానం అమలుపై 1967లో హైకోర్టు సంచలనాత్మక తీర్పుకు లోబడి నాటి సీఎం నీలం సంజీవరెడ్డి రాజీనామా చేసి రాజకీయ సంచలనం సృష్టించారు. ఈ నేపథ్యంలోనే ఏయూ రోడ్డు ప్రమాద ఘటన అనంతరం ఊపందుకున్న డిమాండ్ సర్కారును తీవ్ర ఆలోచనకు, అయోమయానికి గురిచేసింది. అయినప్పటికీ దశలవారీగా ప్రైవేటు బస్సు సర్వీసులను రద్దు చేస్తామని ప్రభుత్వం హామీ ఇస్తూ ఉద్యమ తీవ్రతను తగ్గించింది. మొత్తానికి 1958లో నైజాం సంస్థానం ద్వారా ఏపీకి బదలాయించిన ఆర్టీసీ క్రమంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోని కార్పొరేషన్గా పరిణమించింది. ఏది ఏమైనా ప్రజల ప్రయాణాల్లో ఈ మార్పునకు దోహదం చేసిన నాటి ఏయూ ఘటన అప్పటి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నవారికి డిసెంబర్ వచ్చినప్పుడల్లా మదిలో కదలాడుతూనే ఉంటుంది. 1978లో ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన ఒక ప్రమాదం అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో రవాణా రంగంలో పెను మార్పుకు కారణమైంది. ప్రైవేటు సిటీ బస్సులను రద్దు చేయాలని విద్యార్థులు కదం తొక్కారు. ఉమ్మడి రాష్ట్రంలో దాదాపుగా అన్ని యూనివర్సిటీల విద్యార్థులు రోడ్డెక్కడంతో అప్పట్లో ప్రభుత్వం దిగి వచ్చింది. ప్రైవేటు సిటీ బస్సులను ఒక్కొక్కటిగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. చివరకు 1983లో పూర్తి స్థాయిలో ప్రైవేట్ సిటీ బస్సులను రద్దు చేస్తూ అప్పటి ఎన్టీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కెమెరామెన్ మౌలానాతో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.